20 రూపాయలు 20,000 చేస్తావరా? వడ్డీ కలిసిట్టే 100 రూపాయలు ఇస్తావా? ఓన్లీ పావులో తీసుకోలేదురా నేను. రే ప్రసాద్ తీసుకోలేదు, నా పేరు ప్రసాద్ కాదురా స్వామి. హలో యో ప్రసాద్, అప్పా జీకొచ్చిల్లారా? చెప్పు ప్రసాద్. ఏదో ఫోన్ చేద్దామని చేస్తట్లా. నువ్వే చేస్తున్నావు? యో చీటీ కలెక్షన్ కి పోతున్నానయ్యా. కలెక్షన్ చేసుకుంటరా. యో నీది ఎప్పుడయ్యా ఇచ్చేది? నాకే సీటీలు ఉన్నాయరా, డబ్బులు తీసుకుంటే కదా సీటీలు కట్టాక. యో ఇచ్చిన 20,000 రూపాయలయ్యా. 20 రూపాయలు 20,000 చేస్తావరా? హలో ప్రసాద్, మాట్లాడా? యో ఉండయ్యా, డబ్బులు ఇప్పించుకుంటాను. సరే, పొద్దునట్లో మాట్లాడదాం, సరేనా? యో ఏమని ఇచ్చాక అట్లా ఉన్నావా లేదావయ్యా? నువ్వే ఇంకా కళ్ళు ఫోన్ పే చేస్తే మేలయ్యా ప్రసాద్. యో అట్లంతా ఎట్లయ్యా నువ్వు? ఒక 50 రూపాయలు ఫోన్ పే చేయవయ్యా. యో వడ్డీకి ఎంతయ్యా? వడ్డీ కలిసిట్టే 100 రూపాయలు ఇస్తావా? యో 50 రూపాయలకి దాంట్లో వచ్చేలేదయ్యా, 5 రూపాయలు వడ్డీ. సరేలే, అట్లే ఇస్తాయి. యో ఫస్ట్ తీసుకున్న దుడ్లు ఇవ్వయ్యా. ఎంత తీసుకోవాలయ్యా? యో 20,000 రూపాయలయ్యా. ఓన్లీ పావులో తీసుకోలేదురా నేను. ప్రసాద్ వేరే ఊర్రా, నేను ప్రసాద్ కాదు. హలో యో ఉండయ్యా, చీటీ దుడ్లు లెక్కేస్తున్నాను. సరేలే, లెక్కేసి రేపు చెప్పు, రేపు పండగ. యో ఎంతయ్యా? యో ఎంత ఇచ్చేది? ఒక 50 రూపాయలు. సరే సరే. హలో చెప్పు ప్రసాద్, దుడ్లు ఇప్పించుకునింది అయింది. అవునా? చెప్పు ఇప్పుడు. ఫుల్ క్యాష్ ఎంత రోల్ కాల్ చేస్తువా? అయ్యో అది ఎంతయ్యా? 5,000 రూపాయలు, నెలకు 5,000 రూపాయలు అంతే. నీకు కావాలా? చెప్పు ఇప్పిస్తాను. నాకెందుకులే ప్రసాద్, నువ్వు బాగా ఎంజాయ్ చెయ్యి. అయ్యో దుడ్లయ్యా, నా దుడ్లు 5,000 రూపాయల కింద కట్టుదు నువ్వు. అవునా? ప్రసాద్ నెలకు 5,000 రూపాయలు చాలయ్యా. నెలకి 5,000? సరేలే, మళ్ళా ఫోన్ చేసి అడుగుతా, సరేనా? అయ్యో ఏందయ్యా అదే, తిన్నావా లేదా నువ్వు? ఇంకా లేదు, కలుదా పోతాను, డబ్బులు లేవు, అయిపోయినాయి. అయ్యో ఏందయ్యా ప్రసాద్ నువ్వు, 20,000 రూపాయలు చీటీ తీసుకొని తాగే కూడా డబ్బులు లేవంటే ఎట్లయ్యా నువ్వు? రే ప్రసాద్ తీసుకోలేదు, నా పేరు ప్రసాద్ కాదురా స్వామి. యో ఏదయ్యా అట్లా అంటావు? నువ్వు కదయ్యా చీటీ తీసుకునింది, ఇదే నంబరే కదా ఇచ్చింది. ఈ నంబర్ కొత్త నంబర్ రా స్వామి, వాడి నంబర్ వేరే, నా నంబర్ వేరే. యో నా ప్రసాద్ అది 105 అయ్యా, నీది 105. నాది 105 లాస్ట్. అవును, నా నంబర్ నాకే తెలియదు ప్రసాద్. యో ఏందయ్యా, చెవులు ఏమన్నా క్యాలీఫ్లవర్ పెట్టుకున్నాను అనుకున్నావా నువ్వు? యో నేనేమన్నా పైరా, నేను కూడా ఇదేరయ్యా స్వామి, నాకు 1 రూపాయి రాలేదు. అదే పంటకి 1 రూపాయి లేక సస్తానా. యో ఇదే నంబర్ కి ఫోన్ పే చేసినాను, నీకు ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ పంపించేదే. సరే, ఇప్పుడు నువ్వు ఆడున్నావు? యో అనంతపురం సర్కిల్ లోనయ్యా, సిటీ డబ్బులు కలెక్షన్ చేస్తున్నాను. సర్కిల్ అనంతపురం టవర్ల దగ్గర, ఆడ సప్తగిరి సర్కిల్. యో టవర్ క్లాకేనయ్యా మనరు అడ్డా. అవునా? సరేలే, వస్తా పండగ అయిపోతాను, వస్తా. యో ఎవరు కావాలన్నా ప్రూఫ్ ఉండదయ్యా నా దగ్గర, నీకు ఫోన్ పే చేసిండే డబ్బులకి. సరేలే, నేను వచ్చి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? యో ఎప్పుడే ఇస్తావు? ఏది చెప్పట్లేదు. ఏందో ఒకటి చెప్తాను వచ్చినాక. యో ఏందయ్యా నువ్వు? ఒంట్లో ప్రసాదం వస్తాను.
ఎట్లానయ్యా వడ్డీకి ఏమన్నా డబ్బులు కావాలంటే నాకు చెప్పు, నేను ఇస్తాను. సరే ఒక 5,000. 5,000 రూపాయలకి 5 రూపాయలు వడ్డీనయ్యా. 100కి 5 రూపాయలయ్యా. 100కి 5 రూపాయలు. 100కి 5 రూపాయలా? బొమ్మ వ్యాపారం రానిది. సర్లే ఇమా మాత్రం.